నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. స్త్రీ శక్తి టికెట్ నమూనాను మంత్రులకు చూపించిన సీఎం. నాయి బ్రాహ్మణుల సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్. కేబినెట్ ఆమోదంతో 40,000కు పైగా దుకాణాలకు లబ్ధి. గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి చైనా పర్యటనకు ప్రధాని. అధ్యక్షుడు జిన్పింగ్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం. భారత ఆర్థిక వ్యవస్థపై విమర్శలు చేస్తూనే భారీగా పెట్టుబడులు. ట్రంప్ మాటలకు చేతలకు పొంతన లేదంటూ విమర్శల వెల్లువ. అమెరికా అరిజోనాలో విమానం కూలి 4 మృతి. ప్రమాద కారణాలపై ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ విచారణ. ఈ నెల 15 నుంచి రాష్ట్రమంతటా 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే స్త్రీ శక్తి పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ ల్యాండ్ ఇనిషియేటివ్స్ అండ్ టెక్ హబ్స్ పాలసీకి పచ్చజెండా ఊపింది. పర్యాటక శాఖ పరిధిలోని 22 హోటళ్లు, రిసార్ట్లు, క్లస్టర్ల మెయింటెనెన్స్ కోసం ఏజెన్సీ ఎంపిక నిర్ణయాధికారాన్ని ఆ శాఖ ఎండీకి కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో ఒబెరాయ్ హోటల్ కు కేటాయించిన 25 ఎకరాల టీటీడీ భూమి రద్దుపైన నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు ఏదైతే ఉందో దాన్ని ఈ నెల 15వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నామని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తున్నామని చెప్పేసి మనం చేస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళల సాధికారిత, మహిళల అభివృద్ధి, అన్ని రంగాల్లో కూడా మహిళల భాగస్వామ్యం ఉండాలనే లక్ష్యంతో వారికి మేలు చేకూరే విధంగా వారి ఉద్యోగ అవకాశాల కోసం కానివ్వండి, లేదు వారి విద్యా అవకాశాల కోసం కానివ్వండి, ఇంకా అనేక అవసరాల కోసం ఈ బస్సుల్ని ఉపయోగించుకోవటానికి వారికి వీలుగా ఉంటుంది. ఈ ఉచిత బస్సు పథకానికి ముఖ్యమంత్రి గారు స్త్రీ శక్తి అని చెప్పేసి నామకరణం కూడా చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దాన్ని కేబినెట్ ఆమోదించడం కూడా జరిగింది. ఈ పథకం పేరు స్త్రీ శక్తి. లోకేష్ గారు, మా ప్రియతమ యువనేత లోకేష్ గారి చొరవతో ఈ పథకాన్ని రాష్ట్రం మొత్తం కూడా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి 1942 కోట్ల రూపాయలు, నెలకి 102 కోట్ల రూపాయలు భారం పడుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి దాదాపు 75% బస్సుల్లో ఏపీఎస్ఆర్టీసీ రవాణా చేస్తున్న దాదాపు 11,200 బస్సుల్లో దాదాపు 11,449 బస్సుల్లో 8,456 బస్సుల్లో ఈ ఉచిత బస్సు పథకం అనేది అమలు కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఇటువంటి పథకం దేశంలో కేవలం ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో మాత్రమే మరి ఈ పథకం అమలవుతుంది. వారికంటే కూడా మెరుగైన పథకంగా మన ఈ స్త్రీ శక్తిని రూపుదిద్దడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను దాదాపు సంవత్సరానికి 142 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నేను పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్ ఈ బస్సుల్లో వీరికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ప్రతి ఫ్యామిలీకి కూడా నెలకి 800 నుంచి 1000 రూపాయలు సేవ్ అవుతుందని చెప్పేసి కూడా ఒక ఎస్టిమేషన్. నూతన బార్ లైసెన్స్ పాలసీపై మంత్రివర్గ ఉపసంఘం నివేదికను కేబినెట్ ఆమోదించింది. లిక్కర్ దుకాణాల్లో పర్మిట్ రూములు అనుమతించనున్నారు. నాయి బ్రాహ్మణుల సెలూన్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పించే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. మీడియా అక్రిడేషన్ల నూతన నిబంధనలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. వివిధ మావోయిస్టు అనుబంధ పార్టీలపై ఉన్న బ్యాన్ కొనసాగింపుపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పలు ఏపీపీ పోస్టుల మంజూరుకు కేబినెట్ సమ్మతించింది. పుట్టపర్తి, మొవ్వ, గన్నవరం, గాజువాక, తిరుపతిలో 5 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు రెగ్యులర్ బేసిస్ మీద పోస్టుల క్రియేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎస్బీఐ, యూబీఐ బ్యాంకులకు 900 కోట్ల గ్యారంటీని పవర్ సెక్టార్లో ఇస్తూ తీసుకున్న నిర్ణయం తీసుకున్నారు. పాఠశాల విద్యలో పలు జీవోలకు మంత్రిమండలి రాటిఫికేషన్ ఇచ్చింది.
ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ విభాగం ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ పాలసీ లిఫ్ట్ పాలసీ 4O ఐటీఈస్ జీసీసీల ఏర్పాటుకు అవకాశాలు కల్పించడం కోసం ఉద్దేశించిన పాలసీ ఇది. ఈ రాష్ట్రంలో ఐటీని అభివృద్ధి చేయాలంటే పెద్ద పెద్ద సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటిని రాష్ట్రంలో ఎకో సిస్టమ్ను డెవలప్ చేసి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేటట్లు మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి మనం చేస్తాం. ఏ సంస్థలైతే ఫార్చ్యూన్ 500 యూరప్ లిస్టులో ఉన్నాయో, అదేవిధంగా ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్టులో ఉన్నాయో, లేకపోతే ఫోర్బ్స్ గ్లోబల్ 2000 లిస్టులో ఉన్నాయో, ఫార్చ్యూన్ 1000, ఫార్చ్యూన్ 500 ఈ లిస్టులో ఏదైతే స్థానం సంపాదించిన సంస్థలు ఉంటాయో, అదేవిధంగా $1 బిలియన్ టర్న్ ఓవర్ కానివ్వండి లేదా అసెట్స్ కానివ్వండి ఉన్న సంస్థల్ని మరి గుర్తించి వాటికి ఈ భూమిని అందిస్తారని చెప్పేసి కేటాయిస్తారని చెప్పేసి ఈ పాలసీ ప్రకారం కేటాయిస్తారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ఈ సంస్థలన్నీ కూడా కనీసం 3,000 మందికి జాబ్, ట్రెకర్ 500 మందికి జాబ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది మన ఐటీ సెక్టర్లో. మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ హెయిర్ కటింగ్ సెలూన్ల నిర్వాహకులకు అంటే ముఖ్యంగా నాయ బ్రాహ్మణ సోదరులకు మద్దతు ఇవ్వడానికి, సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడానికి నెలకు 150 యూనిట్ల నుండి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును సరఫరా చేయడానికి మరి ఈరోజు ప్రతిపాదన కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ప్రజాగలంలో ఇచ్చిన హామీ మేరకు 2025-26కు 50 కోట్లు కేటాయించడం జరిగింది. మరో 50 కోట్లు ఇవ్వడం ద్వారా 40,808 హెయిర్ కటింగ్ సెలూన్లకు లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. పాఠశాల విద్యను బలోపేతం చేయడం కోసం జీవో 117 పాఠశాలను పునర్నిర్మించడం మరియు ఉపాధ్యాయుల విస్తరణను హేతుబద్ధీకరించడం, కొత్త పాఠశాల నమూనాలను ప్రవేశపెట్టడం, ఆర్టీఈ నియమాలను సవరించడం, నమోదు ఆధారంగా సిబ్బందిని తిరిగి విభజించడం, మిగులు పోస్టులను మార్చడం, కొత్త పోస్టులను సృష్టించడం, ఇవన్నీ కూడా ఈ జీవోస్ ఏదైతే ఇచ్చారో దానికి ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అంటే గవర్నమెంట్ షాపుల స్థానంలో ప్రైవేట్ షాపులను తీసుకురావడం మూలంగా ఈ బార్లకి కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయని చెప్పేసి మరి సమాచారం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త పాలసీ తీసుకురావాలని చెప్పేసి మరి ప్రభుత్వం ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రపోజల్ పెట్టిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కార్యక్రమానికి సంబంధించిన జీరో ఫేర్ టికెట్ నమూనాను కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు మంత్రులకు చూపించారు. టికెట్ పై రాయచోటి నుంచి కడపకు వెళ్లడానికి టికెట్ ధర ఎంత అనేది ముద్రించారు. ప్రభుత్వం ఇస్తున్న రాయితీ ₹170గా ప్రయాణికులు చెల్లింపు జీరోగా చూపించారు. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సును ప్రారంభించే కార్యక్రమంలో మంత్రులు అందరూ పాల్గొనాలని చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించక ముందే ఆటో డ్రైవర్లను పిలిపించి మాట్లాడాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. మంచి సూచన అని కితాబిచ్చిన సీఎం వెంటనే ఆటో డ్రైవర్లను పిలిపించి సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వంపై సింగపూర్ ప్రభుత్వానికి సడలిన నమ్మకాన్ని పునరుద్దరించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని సీఎం చంద్రబాబు మంత్రులతో అన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించక ముందే ఆటో డ్రైవర్లతో పిలిపించి మాట్లాడాలని సూచించారు. కొన్ని జిల్లాల పేర్లు మార్పు, పలు నియోజకవర్గాలు పక్క జిల్లాల్లో విలీన ప్రక్రియ ప్రతిపాదనలపై నాన్చకుండా నెల రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మంత్రులు వైసీపీ చేసే అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు. అమరావతి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా రాజకీయ అంశాలపై మంత్రులతో చర్చించారు. జగన్ ప్రభుత్వ నిర్వాకం వల్ల సింగపూర్ ప్రభుత్వం భయపడిన తీరును సీఎం అమాత్యులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వంపై సింగపూర్ ప్రభుత్వానికి సడలిన నమ్మకాన్ని పునరుద్దరించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పారు. నవంబర్లో జరిగే పెట్టుబడుల సదస్సుకు వచ్చేందుకు సింగపూర్ ప్రభుత్వం అంత తేలిగ్గా ఒప్పుకోలేదని తెలిపారు. గత ప్రభుత్వ సమయంలో అక్కడికి వెళ్లి సింగపూర్ మంత్రుల్ని సైతం వైసీపీ బెదిరించిందని మండిపడ్డారు. కేసులు పెడతామని బెదిరించి వాళ్లను భయపెట్టే పరిస్థితి తెచ్చారని ధ్వజమెత్తారు.
బార్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపినందున కల్లుగీత కార్మికుల కోసం కేటాయించిన షాపులలో బినామీలు వస్తే సహించబోనని సీఎం హెచ్చరించారు. కొన్ని జిల్లాల పేర్ల మార్పు, పలు నియోజకవర్గాలు పక్క జిల్లాల్లో విలీన ప్రక్రియ ప్రతిపాదనలు నెల రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గత ప్రభుత్వం సృష్టించిన గందరగోళ పరిస్థితికి త్వరితగతిన తెరదించాలని స్పష్టం చేశారు. దీనిపై ఇటీవలే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైనందున పని వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నా కొంతమంది మన మీద పనికట్టుకుని ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని, వీటిపై మంత్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు. అందరూ తమ సబ్జెక్టుల మీద బాగా స్టడీ చేస్తూ వెంటనే తిప్పికొట్టాలని సీఎం సూచించారు. మంత్రులు ఏడాది కాలంలో సబ్జెక్టులు నేర్చుకుంటూ మెరుగ్గా పనిచేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు కితాబిచ్చారు. ఇక హనీమూన్ కాలం వదిలి పరిపాలనలో దూకుడు పెంచాలని దిశానిర్దేశం చేశారు. తప్పుడు వార్తలు నిజాలుగా చేసే ప్రయత్నాలు, వైసీపీ కుట్రల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అతి తెలివి ప్రదర్శిస్తున్న క్రిమినల్స్ పట్ల తెలివిగా వ్యవహరిస్తూ పూర్తి అప్రమత్తంగా పోలీసులు, రాజకీయ నాయకులు ఉండాలన్నారు. అంతర్జాతీయ సంబంధాల కోసం ఓ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. సింగపూర్ విధానాలు అధ్యయనం చేసేందుకు మంత్రులు దశల వారీగా సింగపూర్ వెళ్లాలని చెప్పారు. ప్రజల్లో ప్రభుత్వంపై పూర్తి సానుకూలత ఉందని, మంత్రుల పనితీరుతో ఆ సానుకూలత పెరగాలని స్పష్టం చేశారు. పనితీరు బాగోకుంటే సానుకూలత న్యూట్రలైజ్ అయ్యే ప్రమాదం ఉందన్నారు. 24 మంది ఎమ్మెల్యేలతో ముఖాముఖి మాట్లాడానని, కొందరికి తాను చెప్పిన తప్పుల్ని అంగీకరించి సరిదిద్దుకుంటామని హామీ ఇచ్చారని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో జనసేన, బీజేపీ నాయకులు మాట్లాడుకుని లోపాలు సరిదిద్దుకోవాలని దిశానిర్దేశం చేశారు. మంత్రులు తమ శాఖలపై ప్రాజెక్టు రిపోర్టులు తయారు చేసుకోవాలని ఆదేశించారు. వచ్చే మంత్రివర్గ సమావేశం నుంచి ఒక్కో మంత్రితో తమ శాఖ ఘనతపై కొద్దిసేపు మాట్లాడిస్తానని చంద్రబాబు తెలిపారు. నేతన్న కుటుంబాలకు మరింత లబ్ధి చేకూర్చాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జాతీయ చేనేత దినోత్సవమైన గురువారం రోజున వారికి అదనపు లబ్ధి చేకూరేలా ప్రకటన ఉంటుందన్నారు. నేతల ఫోటోలు దిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్న చంద్రబాబు, ఎవరు పడితే వాళ్లొచ్చి ఫోటోలు అడిగే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ కాని వారిని తన వద్దకు అసలు రానివ్వనని మంత్రి ఫరూక్ చెప్పారు. మద్యం కుంభకోణం నిందితుడు వెంకటేష్ నాయుడిది నంద్యాల అయినా వైసీపీ మనిషిని తెలిసి దూరం పెట్టినట్లు వెల్లడించారు. తాను అదే జాగ్రత్తలు పాటిస్తున్నట్లు బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. మహిళల్ని అసభ్యంగా తిట్టే వాళ్ల చర్యల్ని గట్టిగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు తేల్చి చెప్పారు. 8 ప్రధాన వ్యాధుల వల్ల 80% వైద్య ఆరోగ్య శాఖలో వ్యయం అవుతోందని సీఎం అన్నారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ సాయంతో కుప్పంలో చేస్తున్న ప్రాజెక్టు వివరాలు ఆయన వెల్లడించారు. మారుతున్న నూతన పారిశ్రామిక విప్లవానికి అనుగుణంగా నైపుణ్యాలను మార్చుకోలేకపోతే అవకాశాలను అందిపుచ్చుకోలేమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. వచ్చిన మార్పును ఆహ్వానించి అందుకు అనుగుణంగా సిద్ధం అవ్వాల్సిందేనని, అప్పుడే నూతన ఉద్యోగాల సృష్టి సాధ్యమని లోకేష్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్ లో మంత్రులు లోకేష్, గొట్టిపాటి రవి పాల్గొన్నారు. గ్రీన్ ఎనర్జీలో ఉద్యోగాల కల్పనకు అవసరమైన నైపుణ్య శిక్షణను తాము అందిస్తామన్న లోకేష్ సెప్టెంబర్ 1 నుంచి నైపుణ్యం పోర్టల్ ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. If you look at all the newspapers now, they are all talking about AI. We're talking about green hydrogen. We're talking about various other sectors. So that's the exciting bit. Now let's talk about the scary side of things. We're all talking about losing jobs. We're all talking about how AI can transform the entire IT sector, where basic programming would no longer be relevant. See, if you go back in history and once look at it, every industrial revolution ended up creating more jobs than it has replaced. But it has created jobs in countries or in states where they were ready to embrace that revolution. So wherever people have resisted change, they lost jobs. As simple as that. So what is important for India and especially for Andhra Pradesh is we have to embrace change. As Education Minister, it is my responsibility to revamp the entire curriculum, which I've already done. And a curriculum should have AI, quantum computing as a requirement.
It could be across sectors. It is very, very important to bring about that change. And this is where again I'm going to lean into the private sector to tell me and guide me, saying that this is the kind of change we also have to bring in terms of curriculum so that the youth of Andhra are ready to reap the benefit of the next wave of, industrial revolution, if I may, or next wave of AI and quantum computing. And the Honorable Chief Minister is a very impatient optimist. His mandate to all the ministers is to work together. His mandate to all the ministers is to deliver on this, one of the marquee promises, which is to create 20 lakh jobs. We are a strong believer of training people how to catch a fish. It's not just about giving a fish, but it's about training how to catch a fish. And we want to create a vibrant ecosystem. And this 20 lakh jobs is very, very close to my heart. కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ వైసీపీ శ్రేణులు ఘర్షణ పడ్డాయి. పులివెందుల మండలం నల్లగొండవారిపల్లెలో టీడీపీ కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తుండగా ఆ ప్రాంతానికి వచ్చిన వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఆ గ్రామంలో ఈ రోజు వైసీపీ ప్రచారం లేకపోయినా కావాలని టీడీపీ ప్రచారంలో కవ్వింపు చర్యలు పాల్పడటానికి వెళ్లినట్టు తెలుస్తోంది. టీడీపీ ప్రచారం చేస్తుండగా ఎదురుగా వెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేముల మండలానికి చెందిన వేల్పుల రాము కవ్వింపు చర్యలకు పాల్పడటంతో ఘర్షణ జరిగింది. ఘర్షణలో 2 వర్గాలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వాహనం, వేల్పుల రాము వాహనాలను టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. వాహనాల్లో ఉన్న రాముపై రాళ్లతో దాడి చేయడంతో గాయపడ్డారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కూడా స్వల్పంగా గాయపడటంతో ఇద్దరిని పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఆసుపత్రిలో నేతల్ని పరామర్శించారు. ఆ తర్వాత ఇద్దరిని పులివెందుల్లోని ఈసీ గంగిరెడ్డి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరులో అక్రమ నిర్మాణాలపై నగరపాలక సంస్థ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అనుమతులు లేకుండా పరిమితులకు మించి నిర్మించిన భవనాలను కూల్చేస్తున్నారు. వెంకటరామాపురం, జేమ్స్ గార్డెన్ ప్రాంతాల్లో నిబంధనలను ఉల్లంఘించి 3 భవనాలపై అదనంగా నిర్మించిన అంతస్తుల్ని టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. భవనాల యజమానులకు ముందే నోటీసులు ఇచ్చినా తొలగించలేదు. మున్సిపల్ అధికారులే క్రేన్ సాయంతో అక్రమ కట్టడాలను కూల్చేశారు. అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు. గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు వెళ్లనున్నారు. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని ఈ నెల 31న చైనాలోని తియాన్జిన్ నగరానికి వెళ్లనున్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న ప్రధాని షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనున్నారు. సదస్సులో భాగంగా ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో విడిగా ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంది. 2019లో చివరిసారి ప్రధాని మోదీ చైనాలో పర్యటించారు. గత ఏడాది రష్యా వేదికగా జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అయితే ప్రధాని మోదీ తొలుత ఈ నెల 30న జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ కూలిపోతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటుంటే ఆయన సంస్థలు మాత్రం భారత్లో విస్తరణ ప్రణాళికలు రచిస్తున్నాయి. అభివృద్ధికి చిహ్నమైన రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ భారీగా ఆర్జిస్తున్నాయి. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అనేది ఓ సినిమా పాట. కాని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య చేస్తున్న ప్రకటనలు సైతం అలాగే ఉంటున్నాయి. ఆయన చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండడం లేదు. రష్యా నుంచి చమురు కొనడానికి వీల్లేదని భారత్పై ఒత్తిడి చేస్తున్న ఆయన ఈ క్రమంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఉనికి కోల్పోతుందని అర్థం వచ్చేలా డెడ్ ఎకానమీ అని వ్యాఖ్యానించారు. కానీ ట్రంప్ వ్యాపారాల్లో కీలకమైన రియల్ ఎస్టేట్ వెంచర్లు మాత్రం అమెరికా తర్వాత భారత్లోనే ఎక్కువగా ఉన్నాయి. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని బాగా విస్తరించాలని ఆయన కంపెనీలు ఉవ్విళ్లూరుతున్నాయి. గత 10 ఏళ్లలో అమెరికా తర్వాత అత్యధికంగా భారత్లోనే ట్రంప్ సంస్థలు తమ వ్యాపారాన్ని విస్తరించుకున్నాయి. బ్రాండ్ ట్రంప్ పేరిట రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తున్న ట్రంప్ సంస్థలు భారత్లోని దిగ్గజ బిల్డర్లతో ఒప్పందాలు చేసుకుని 7 ప్రాజెక్టులలో సుమారు 175 కోట్లు ఆర్జించాయి. ముంబై, పూణే, కోల్కతా, గురుగ్రామ్ వంటి నగరాల్లో ఈ ప్రాజెక్టులు ఉన్నాయి. బ్రాండ్ ట్రంప్ భారత్లో తొలి ప్రాజెక్టును 2012లో చేపట్టింది. 2024 వరకు 1,10,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రాజెక్టులు చేపట్టింది. ట్రంప్ 2024లో రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత గత 8 నెలల్లోనే 80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో 6 ప్రాజెక్టులు తలపెట్టారు. భారత్లో తమ భాగస్వామి అయిన
ట్రిబేకా డెవలపర్స్తో కలిసి బ్రాండ్ ట్రంప్ సంస్థ గురుగ్రామ్, పుణె, హైదరాబాద్, ముంబై, నోయిడా, బెంగళూరులో ఈ ప్రాజెక్టులను ప్రకటించింది. పుణె, గురుగ్రామ్, హైదరాబాద్లో 43 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 ప్రాజెక్టులను ఇప్పటికే పట్టాలెక్కించింది. మార్చిలో పుణె ప్రాజెక్టు చేపట్టిన సమయంలో ఓ ప్రకటన విడుదల చేసిన బ్రాండ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎరిక్ ట్రంప్ ఎంతో ఉత్సాహంగా భారత్లో తమ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ట్రంప్ సంస్థలు అనేక రంగాల్లో ఉన్నప్పటికీ రియల్ ఎస్టేటుకు అధిక ప్రాధాన్యమిచ్చారు. అమెరికా వ్యాప్తంగా విలాసవంతమైన నివాస టవర్లు, హోటళ్లు, వాణిజ్యపరమైన ఆస్తులు ట్రంప్ ఆర్గనైజేషన్కు ఉన్నాయి. ట్రంప్ నేషనల్ పేరుతో ఫ్లోరిడా, న్యూజెర్సీ, స్కాట్లాండ్, ఐర్లాండ్లో గోల్ఫ్ కోర్సులను కూడా నిర్వహిస్తున్నారు. బ్రాండేజ్ వస్తువుల రంగంలోనూ ట్రంప్ ఆర్గనైజేషన్ కీలకంగా పనిచేస్తుంది. ట్రంప్ సంస్థలను ఎక్కువ శాతం ఆయన కుమారులైన ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్ నడిపిస్తున్నారు. అమెరికా అరిజోనాలో ఓ విమానం కూలి అందులోని 4 దుర్మరణం చెందారు. కూలిన విమానాన్ని ఓ ప్రైవేట్ సంస్థ వైద్య సేవల కోసం వినియోగించేది. ఒక రోగికి అత్యవసర వైద్యం అవసరమవగా అతడిని చిన్లే విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి ఆ రోగిని మరో ప్రాంతానికి తరలించాల్సిందే. ఇందుకోసం వెళ్లిన ఆ విమానం విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే సమయంలో నియంత్రణ కోల్పోయింది. ఒక్కసారిగా అది భూమిని ఢీకొట్టడంతో అందులోని 2 పైలట్లు సహా మరో 2 ఆరోగ్య సంరక్షణ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది. రష్యా నుంచి భారత ముడి చమురు కొనుగోలుపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసిన వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ రష్యా పర్యటనకు వెళ్లారు. రష్యాతో రక్షణ, ఇంధన సంబంధాల బలోపేతం లక్ష్యంగా డోభాల్ పర్యటన సాగనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టిన S-400 గగనతల రక్షణ వ్యవస్థల్ని మరిన్ని కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. అందుకు సంబంధించి డోభాల్ రష్యాతో చర్చలు జరిపే అవకాశం ఉంది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ రష్యా పర్యటనకు వెళ్లారు. ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఆయన ఆ దేశానికి వెళ్లారు. అయితే రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోలుపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసిన వేళ ఈ పర్యటన సాగుతుండడం చర్చనీయాంశంగా మారింది. రష్యాతో రక్షణ, ఇంధన సంబంధాల బలోపేతం లక్ష్యంగా డోభాల్ పర్యటన సాగనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల రక్షణ రంగ పరిశ్రమల మధ్య సహకారంపై డోభాల్ ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ దాడులను రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. వాటి నిర్వహణకు సంబంధించిన మౌలిక సదుపాయాలను భారత్లో నెలకొల్పాలని డోభాల్ రష్యాను కోరే అవకాశముంది. అలాగే మరిన్ని S-400 వ్యవస్థల కొనుగోళ్లపైన చర్చించే అవకాశముందని తెలిసింది. 5వ తరం యుద్ధ విమానమైన Su-57 కొనుగోళ్లపై డోభాల్ మంతనాలు జరిపే అవకాశముందని జాతీయ మీడియా పేర్కొంది. డోభాల్ పర్యటన షెడ్యూల్ ప్రకారమే జరుగుతోందని రష్యా అధికారిక మీడియా టాస్ తెలిపింది. రష్యా, భారత్ మధ్య రక్షణ సహకారంపై ప్రధానంగా చర్చలుంటాయని పేర్కొంది. భౌగోళిక, రాజకీయ పరిస్థితులతో పాటు ఇంధన సరఫరాలపైన చర్చలుంటాయని వెల్లడించింది. రష్యా పర్యటనలో భాగంగా అజిత్ డోభాల్ ఎవరితో సమావేశమవుతారనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఈ నెలాఖరులో విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ, ఇంధన, వాణిజ్య చర్చలే లక్ష్యంగా ఆయన పర్యటన ఉండనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించేందుకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తో జైశంకర్ సమావేశం కానున్నారు. రష్యాతో వాణిజ్యంపై అమెరికా గుర్రుగా ఉన్నా భారత్ మాత్రం స్వతంత్రంగానే వ్యవహరిస్తోంది. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చిరకాల మిత్రదేశం రష్యాతో సత్సంబంధాలను కొనసాగిస్తోంది.